హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్. ఇప్పుడు చూసిన స్పైడర్ మ్యాన్ మూవీస్ ఒక లెక్క, ఇప్పుడు వచ్చిన స్పైడర్ మ్యాన్ మూవీ మరో లెక్క. ఎందుకంటే ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ 81 crores. హాలీవుడ్ నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ స్పైడర్ మ్యాన్ మూవీకి ఉండే క్రేజ్ ఏరే లెవెల్. మొదటి 3 స్పైడర్ మ్యాన్ సినిమాలు అప్పట్లో ఇండియాలో ఒక సంచలనం అని చెప్పాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అలాగే ఫ్యామిలీస్ థియేటర్కి వెళ్ళి చూసేంతగా ఆ సినిమాలు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన అమెజాన్ స్పైడర్ మ్యాన్ సినిమా అయితే మాత్రం ఇండియాలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎందుకంటే టోబీ మేకర్ అనే వ్యక్తి ఫస్ట్ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఆ యొక్క హీరోని చూసిన తర్వాత మళ్ళీ హీరోని చూడడానికి కొద్దిగా కన్విన్స్ కాలేదు జనాలు. అందువల్లే అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఏమాటగా మాట చెప్పుకోవాలి, అమెజాన్ స్పైడర్ మ్యాన్ లో ఉండే యాక్షన్ సీన్స్ కానీ అలాగే లవ్ ట్రాక్ కానీ ఈ యొక్క సీన్స్ అని ప్రత్యేకంగా ఉంటాయి, అంటే వేరే లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే ఒక స్పైడర్ పుట్టినప్పుడు ఒక సాలిడ్ పుట్టినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఫైట్ చేసి ఆ ఫైట్ చేసే విధానంలో కూడా ఒక సాలిడ్ ఎలా తిరుగుద్దో అలాగా ఆ ట్రయాంగిల్ చూపించే విధానం కూడా అంత ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకే ఆ సినిమా నాకైతే మాత్రం ఆ సినిమా అయితే చాలా ఇష్టం. అప్పట్లో ఉన్న క్రేజ్ కన్నా ఆ సినిమాకి మళ్ళీ ఇప్పుడు క్రేజ్ ఉండే వేరే. ఎందుకంటే ఆ అమ్మాయి పడిపోయేటప్పుడు సీన్ ఉంది కదా, ఆ సీన్ వల్లే కేవలం ఆ సీన్ వల్లే. ఎందుకంటే రకరకాల బీజిఎంస్ మన వాళ్ళు లవ్ ట్రాక్స్ మీద, ఈ లవ్ ట్రాక్ మీద ఉండే బీజిఎంస్ ఏదైతే ఉంటాయో, ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాల బీజిఎంస్ దానికి వాడేశారు. ఉదాహరణకి అమెజాన్ స్పైడర్ మ్యాన్ కు కేవలం ఈ సినిమాలో వచ్చిన క్రేజ్ అయితే మాత్రం చెప్పాలంటే మనం వచ్చిన నో వే హోమ్ లో ఇదే సీన్ రిపీట్ అవుతుంది. పైనుంచి హీరోయిన్ పట్టడం, అలాగే మన పీటర్ పార్కర్ అలా మన స్పైడర్ మ్యాన్ కాపాడడానికి వచ్చినప్పుడు విలన్ అడ్డుకోవటం, తర్వాత అమెజాన్ స్పైడర్ మ్యాన్ లో ఉన్నటువంటి హీరో తను కాపాడడానికి వచ్చినప్పుడు ఆ యొక్క సీన్ కి పడ్డ విజువల్స్ అయితే మాత్రం చెప్పట్లయితే మాత్రం వేరే లెవెల్. ఇది గ్యారంటీ మీరు థియేటర్కి ఉంటే మాత్రం ఇది మీకు తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. అంటే హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది ఆ సీన్ కి, కేవలం అదొక్క సీన్ కే. అప్పుడు అమెజాన్ స్పైడర్ మ్యాన్ తర్వాత పార్ట్ మాత్రం విడుదలైతే మాత్రం దాని రికార్డు కూడా ఇలాగే కలెక్షన్ వర్షం కురుస్తుంది. ఈ కొత్త సినిమాలో స్పైడర్ మ్యాన్ ని నిజమైన సాలిడ్గా అయితే చూపించారు. ఎందుకంటే ఆ మూమెంట్స్ కానీ అతని ఆలోచించే విధానం కానీ అలాగే ఫైటింగ్ డ్రిల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ గా అనిపించాయి. ఏంటంటే కొద్దిగా డ్రామా ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది, కానీ ఈ లోపల వచ్చే యాక్షన్ సీన్స్ తోటి ఈ యొక్క మొత్తం కవర్ అయిపోతుంది. ఎందుకంటే యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి, నాకు చాలా బాగా అయితే నచ్చాయి. ఈ స్పైడర్ మ్యాన్ సినిమా కాబట్టి హల్క్ని ఎక్కడ తగ్గించి చూపిస్తారు అనుకున్నాను, కానీ ఎక్కడైతే మాత్రం తగ్గించి చూపించలేదు. ఇద్దరు మాత్రం పవర్ఫుల్ గా ఇద్దరికి సమానంగా చూపించారు, కానీ సమానంగా బెటర్ గా చూపించారు నిజం చెప్పాలంటే మాత్రం. ఎందుకంటే అతను పవర్ఫుల్ గా చూపించారు, హల్క్ని ఎక్కడ కూడా తగ్గించలేదు. అతని పవర్ ని కానీ అతని యొక్క ఎమోషన్స్ కానీ అన్నిటిని కూడా బాగా క్యారీ చేసుకుంటా బాగా నీట్ గా అయితే చూపించిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తానికి స్పైడర్ మ్యాన్ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. యాక్షన్, విజువల్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఒక ఫ్యాన్స్ కి ఒక ఫుల్ ప్యాక్ అని చెప్పాలి. అభిమానులకైతే ఫుల్ మిల్ సినిమా ఇది. ఎందుకంటే ఖచ్చితంగా థియేటర్లో చూడండి సినిమాని, మరి ఎక్కడ చూసినా కానీ అంతగా ఏమనిపించదు. ఖచ్చితంగా థియేటర్కి అయితే వెళ్ళండి.